నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కావలి పట్టణంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి చేపట్టిన ర్యాలీ మునుమూరు టీడీపీ కార్యాలయం నుంచి పాతూరు వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో జనసేన కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేమిరెడ్డి అయ్యప్పరెడ్డి విగ్రహానికి, పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని, కావలి అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. అలాగే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. ఒక్క అవకాశం కల్పించి కావలి ఎమ్మెల్యేగా నన్ను, ముఖ్యమంత్రిగా చంద్రబాబుని గెలిపించాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాతూరు నాయకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకుని ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దెదింపాలని, టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మిగతా జిల్లాల్లో వర్కాలు జరగడం లేదా? మిగతా ప్రాంతాల్లో వర్కాలు జరగడం లేదా? ఉదయగిరిలో జరగలేదా? కందుకూరులో జరగలేదా? కోవూరులో జరగలేదా? నెల్లూరులో జరగలేదా? ఒక్క కావల్లో ఎందుకు జరగలేదు ప్రతాప్ రెడ్డిని ఈ సందర్భంగా అడుగుతున్నా. దాన్ని చర్చించేదాన్ని మనిద్దరం సిద్ధమా అని అంటున్నా. నన్ను మైనింగ్ మాఫియా అంటున్నావు. మనిద్దరం సిద్ధం, నేను సిద్ధం. నీకు ధైర్యం ఉందా? పారికి పోదాం. నేను ఏదన్నా అక్రమం చేసుకుంటే ఈ పాతూరు నడ్డి బట్టి నేను ఊరేసుకుంటా. నువ్వు కానీ దానికి సిద్ధమా అని ప్రతాప్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ చేత పెట్టిస్తున్నారు. సోదరులారు, ఈ సమక్షంలో మీకు అందరూ కూడా ఒక విషయాన్ని చెప్పబోతున్నా. తొందరలో కోడి కత్తి పుట్టబోతుంది. తొందరలో కావలిలో కోడి కత్తి లాంటి కత్తి పుట్టబోతుంది. 6 ఆర్టిస్టులు పెట్టుకున్నాడు. 6 ఆర్టిస్టులు వీళ్ళ చేత నా గురించి లేనిపోని తిట్టిస్తే ఎవరికో కోపం వచ్చి కొట్టారు. అది కావ్య కృష్ణారెడ్డి కొట్టించాడని చెప్పేదానికోసం వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. తొందరలో వాళ్ళ చేత ఇతనే కొట్టించి, ఇతనే కత్తితో గీకిచ్చి ఇది కావ్య కృష్ణారెడ్డి చేశాడని చెప్పినా కూడా ఆశ్చర్యపోయిన దుర్మార్గ పరిస్థితికి ఈరోజు ప్రతాప్ రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది. అక్కడే నేను గెలిచిపోయాను. ప్రతాప్ రెడ్డి 10 ఏళ్ళు అభివృద్ధి చేయలేని ప్రతాప్ రెడ్డి, రోడ్డెక్కి దొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి మనల్ని దొంగ అంటున్నాడు. సిగ్గుందా ప్రతాప్ రెడ్డి నీకు అని అడుగుతున్నాడు. ఇంకొకరి గురించి కామెంట్ చేసి అర్హత నీకుందా అని అంటున్నా. ఈ పాతూరు గడ్డలో పుట్టిన ప్రతాప్ రెడ్డి ఈ గ్రామానికి ఏమి చేయకపోగా నువ్వు కలెక్షన్ల పేరుతో దేవుడు కూడా చందాలు దండుకుని దాంట్లో కూడా కమిషన్ తినే ప్రతాప్ రెడ్డి నువ్వెక్కడ, నేనెక్కడ? ప్రతాప్ రెడ్డి దానం అంటే నువ్వు పెట్టిన దాన్ని ఆశించకుండా, పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా తిడతావు ప్రతాప్ రెడ్డి? ఇది ధర్మమా, న్యాయమా అని నేను అడుగుతున్నా. కాబట్టి సోదరులారా, కావాలని మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి. మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల కాలం ఇంకా కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. నాడు కావలి పట్టణం విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచనతో నేను లోకల్ మేనిఫెస్టో తీసుకొస్తున్నాను. ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినప్పుడు కూడా లోకల్గా నేను ఎమ్మెల్యే అయితే ఫలాని పని
పని చేయబోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము చేరవేస్తాను. నాకు ధైర్యం ఉంది, చేసే చావు ఉంది, చేసే సత్తా ఉంది. ప్రభుత్వం చుట్టూ తిరిగి 1కి 4 సార్లైనా పోరాడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటుపడతాను. కాబట్టి ధైర్యంగా నేను లోకల్ మేనిఫెస్టో చేశా. నేను ప్రతాప్ రెడ్డి లోకల్, నువ్వెక్కడ లోకల్ లేదా వైసీపీ ప్రభుత్వం ఒక రకమైన దుష్ప్రచారం చేస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని పథకాలు ఆగిపోతున్నాయి. కాదు నాయన, అన్ని పథకాలతో పాటు ఇంకా కొన్ని కొత్త పథకాలు కూడా చంద్రబాబు నాయుడు తెస్తున్నాడు అనే విషయాన్ని కూడా అందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. మన ఇంటిలో ఒక ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల 18 సంవత్సరాలు నిండితే ఆడపిల్ల జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు తనకు పాకెట్ మనీ కోసం చిన్న ఖర్చులకైనా డబ్బులు అవసరం, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ప్రతి ఆడబిడ్డకి కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేటువంటి కొత్త పథకాన్ని స్వీకారం చూసిన అందుకు చంద్రబాబు నాయుడుకు ఓటేయాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్లని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అయితే ఈరోజు గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి గ్యాస్ స్టవ్లన్నీ పక్కన పెట్టి మళ్ళా కట్టెలతోనే వండుకుంటున్నారు. అటువంటి ఆడవాళ్ళందరూ కూడా కళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి, శరీరంలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ హక్కును చేర్చుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు గుర్తించాలి, వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా 3 సిలిండర్లు ఎవరికైతే దీపం పథకం కింద ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టబోతున్నాడు. దానికి మేము సిద్ధం, అందుకు ఓటేయడానికి మేము సిద్ధమని. మీరు చేసినా మేము సపోర్ట్ ఇవ్వాలి, మేము చేసినా మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ యువతని నీ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు గంజాయి తాపించి, హెరాయిన్ తాపించి, మందు తాపించి నీ స్వార్థ రాజకీయానికి నీ తండ్రికి అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ, నీకు అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ, ఈ గడ్డకి నువ్వు ద్రోహం చేయడం ధర్మమా అని నేను ప్రతాప్ రెడ్డిని అడుగుతున్నా. ఈ బిడ్డలందరినీ ముందుకు బాధ్యతలు చేస్తున్నావు, నీ స్వార్థ రాజకీయాలకి కొట్లాటలు ప్రోత్సహిస్తున్నావు, గంజాయికి తాపించి వాళ్ళ అనవసరంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. ఆ తల్లిదండ్రుల ఉసురు నీకు తగిలినాడు ప్రతాప్ రెడ్డి, కొట్టుకొని పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో మన ఇద్దరు యుద్ధం చేద్దామంటే యుద్ధానికి నువ్వు సిద్ధం కాదు, నేను సిద్ధం. నీకు సిద్ధమా? నీకు ధైర్యం ఉందా? పిల్లల్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటావు? వాళ్ళ చేత ఎందుకు కట్టౌట్లు కట్టిస్తావు? వాళ్ళ చేత ఎందుకు కట్టౌట్లు చింపిస్తావు? ఈరోజు ప్రోగ్రాం ఉందని తెలుసు. ఇది ధర్మమా? ఇది పాతూరికి సంస్కారమా? ప్రతాప్ రెడ్డి నువ్వు జవాబు చెప్పాలి. నేను దేవుడి మీద నిన్ను అడుగుతున్నా. ఇదే పాతూరు? మన తల్లిదండ్రులు ఇచ్చిన పాత్ర ఇదే? అందరూ కలిసి మెలిసి కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకు అతీతంగా కావుల గడ్డకి అన్నకు పెట్టిన గడ్డలో కక్షలు, కార్పణ్యాలు పెంచడం సంస్కారం అని నేను ప్రతాప్ ఈ సందర్భంగా అడుగుతున్నా. దాన్ని చర్చించేదానికి మన ఇద్దరం సిద్ధమా అని అంటున్నా. నన్ను మైనింగ్ మాఫియా అంటున్నావు. మన ఇద్దరం సిద్ధం, నేను సిద్ధం. నీకు ధైర్యం ఉందా? పారికి పోదాం. నేను ఏదన్నా అక్రమాలు చేసుకుంటే ఈ పాతూరు నడిబట్టి నేను ఊరేసుకుంటా. నువ్వు కానీ దానికి సిద్ధమని ప్రతాపం. ఒక పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ చేత పెట్టిస్తున్నారు. సోదరులారు, ఈ సమక్షంలో మీకు అందరూ కూడా ఒక విషయాన్ని చెప్పబోతున్నా. తొందరలో కోడి కత్తి పుట్టబోతుంది. తొందరలో కావలిలో కోడి కత్తి లాంటి కత్తి పుట్టబోతుంది. 6 ఆర్టిస్టులు పెట్టుకున్నాడు. 6 ఆర్టిస్టులు వీళ్ళ చేత నా గురించి లేని పోని తిట్టిస్తే ఎవరికో కోపం వచ్చి కొట్టారు, అది కావ్య కృష్ణారెడ్డి కొట్టించాడని చెప్పేదానికోసం వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. తొందరలో వాళ్ళ చేత ఇతనే కొట్టించి, ఇతనే కత్తితో గీకించి ఇది కావ్య కృష్ణారెడ్డి చేశాడని చెప్పినా కూడా ఆశ్చర్యపోయిన దుర్మార్గమైన స్థితికి ఈరోజు ప్రతాప్ రెడ్డి వచ్చాడంటే అక్కడే నా విజయం గెలిచిపోయింది. అక్కడే నేను గెలిచిపోయాను. ప్రతాప్ రెడ్డి 10 ఏళ్ళు అభివృద్ధి చేయలేని ప్రతాప్ రెడ్డి, రోడ్డెక్కి దొంగతనం చేసిన ప్రతాప్ రెడ్డి మనల్ని దొంగ అంటున్నాడు. సిగ్గుందా ప్రతాప్ రెడ్డి నీకు అని అడుగుతున్నా. ఈ కావల అభివృద్ధికి నోచుకొని నువ్వు ఇంకొకరి గురించి కామెంట్ చేసే అర్హత నీకుందా అని అంటున్నా. ఈ పాతూరు గడ్డలో పుట్టిన ప్రతాప్ రెడ్డి ఈ గ్రామానికి ఏమి చేయకపోగా నువ్వు కలెక్షన్ల పేరుతో దేవుడు కూడా చందాలు దండుకుని దాంట్లో కూడా కమిషన్లు తినే ప్రతాప్ రెడ్డి నువ్వెక్కడ, నేనెక్కడ? ప్రతాప్ రెడ్డి దానం అంటే తెలియదు. నువ్వు పెట్టిన దాన్ని ఆశించకుండా, పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా తిడతావు ప్రతాప్ రెడ్డి? ఇది ధర్మమా, న్యాయమా అని నేను అడుగుతూ ఉన్నాను.
కాబట్టి సోదరులారా, కావాలని మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాలి. మన ప్రాంతం విస్తరిస్తూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల కాలం ఇంకా